అందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము 2023 ఏప్రిల్ 30 నుంచి మొదలుపెట్టి మే 9 వరకు బద్రీనాథ్ కేదార్నాథ్ యాత్రలు చేసి వచ్చాం. అందులో భాగంగా రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ఇదిగో హృషికేశ్ నుంచి బస్సు కట్టించుకున్నాం. ఆ బస్సు మీదే ఆ యాత్రలు ఇంచుమించు దేవప్రయాగ్ వరకు చేసాం. సరే, ఇది హృషికేశ్ హరిద్వార్లో ఆశ్రమంలో ఉన్నాము. అక్కడే గంగానది పుష్కర స్నానం కూడా చేసి మన పితృదేవతా తర్పణాలు అవన్నీ ముగించుకున్నాం. ఆ తర్వాత హరిద్వార్ నుంచి బస్సులో బయలుదేరాం. బస్సు మాకు హరిద్వార్ నుంచి కుదిరింది. హరిద్వార్ నుంచి దేవప్రయాగ్ వెళ్ళాం. ముందు ఇది దేవప్రయాగ్లో ఒకరోజు గడిపాం. అక్కడి నుంచి మళ్ళీ బస్సులో బయలుదేరి బద్రీనాథ్కి వెళ్ళాము. బద్రీనాథ్కి వెళ్ళి ఆ బద్రీనాథ్ వెళ్ళే దారిలో ఒక చోట్లో ఉచితంగా భోజనాలు పెడుతున్నారు. చాలా చోట్ల ఉన్నాయి అలాంటివి. అలా ఇది ఒక ప్లేస్ అనమాట. ఇదంతా దేవప్రయాగ్ నుంచి మేము బద్రీనాథ్ వెళ్తున్న దారి అనమాట. బద్రీనాథ్ వెళ్తున్న దారిలో ఇదిగో లోయలు అవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. ఇది వెళ్ళి చూసొస్తే కానీ ఆ సంతృప్తి, ఆ విషయం ఏంటన్నది అర్థం కాదు. మనం బయట నుంచి చెప్పేది ఎంతైనా చెప్పినట్లే ఉంటుంది. ఫోటోలో కూడా అంత అందంగా మనం చిత్రీకరించలేము, కానీ అది చూడడానికి చాలా అందంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతాను. కాకపోతే చలి విపరీతంగా ఉంటుంది. ఇది బద్రీనాథ్ దేవాలయంలో బద్రీ విశాల్ మూర్తి. ఆ దేవాలయంలో అక్కడ ఉష్ణకొండం తప్తకొండలో ఒకటి ఉంటుంది. అందులో వేడివేడి నీళ్ళు వస్తుంటాయి. అదొక బద్రీనాథ్ దేవాలయం సాయంత్రం పూట దర్శనం. ఇది ఆ బద్రీనాథ్ దేవాలయంలో అక్కడ తప్తకొండలో స్నానం చేసి అక్కడ తప్ప ఇంకెక్కడ అసలు వేడి అనేదే ఉండదు. అక్కడ ఆ తప్తకొండలో మాత్రం వేడిగా నీళ్ళు మరిగిపోతూ ఉంటాయి ఎప్పుడు నిరంతరం. అది సహజ సిద్ధంగాను. అదే భగవంతుడి యొక్క లీల. ఆ తర్వాత ఇదంతా బద్రీనాథ్ దేవాలయంలో ఆ లోపల మేము చక్కగా అక్కడ బ్రహ్మకపాలంలో పితృదేవతలకి పిండ ప్రదానాలు అన్నీ కూడా చేస్తున్నాం. ఇదిగో ముఖద్వారం, బద్రీనాథ్ దేవాలయం యొక్క ముఖద్వారం. ఇది ముఖద్వారం ఈ విధంగా ఉంటుంది. బద్రీ విశాల్ బద్రీనారాయణ స్వామి దేవాలయం, నారాయణమూర్తి దేవాలయం. అయితే అక్కడి నుంచి ఇది మన అనే గ్రామం అనమాట. అంటే మన భారతదేశానికి చిట్ట గ్రామం అంటారు దీన్ని, మన గ్రామం. ఇక్కడే సరస్వతి నది పుట్టింది. ఇక్కడ మనకు పక్కన కనిపిస్తున్నది సరస్వతి నది అనమాట. ఈ సరస్వతి నది దగ్గర కూడా ఈ తర్వాత మేము బయలుదేరిదో ఇదంతా అలకనంద నుంచి ఇది కేదార్నాథ్ ప్రయాణం చేస్తున్నాం. కేదార్నాథ్ వెళ్ళడం కోసం ఏంటంటే గౌరీకుండ దగ్గర వేడివేడి నీళ్ళు ఉంటాయి, అక్కడ స్నానం చేయాలి. ఇంకెక్కడ మనం మళ్ళీ వేడి అనేది దొరకదు. ఆ గౌరీకుండ దగ్గర స్నానం చేసి ఇదిగో ఈ విధమైన డ్రెస్ వేసుకోకపోతే నిరంతరం మంచువాన అది పడుతూ ఉంటుంది అక్కడ. ఈ డ్రెస్ వేసుకుని నేను చరణయ్య ఒక జంటగాను, మిగిలిన వాళ్ళందరూ ఎవరికి వాళ్ళుగా వెళ్ళారు. ఇదిగో రాత్రి మేము విశ్రాంతి తీసుకున్న షెడ్ అనమాట. ఇది టెంట్లు దొరుకుతాయి అక్కడ. 500 రూపాయలు తీసుకున్నారు అప్పుడు మాకు. ఆ టెంట్లో రాత్రి ఉన్నాం. ఇదంతా నడిచే దారే. సుమారు 21 కిలోమీటర్లు నడిచే ఎత్తు ఎక్కాలన్నమాట. సుమారు 21 కిలోమీటర్ ఉంటుంది. ఇది అక్కడ బోర్డులో 21 ఉంటుంది, కానీ మామూలుగా అయితే 23 కిలోమీటర్లు వస్తుంది అని చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు. ఇదిగో ఈ కేదార్నాథ్ ఎక్కే దారి. నిజం చెప్పాలంటే కేదార్నాథ్ యాత్రలో చేసిన ప్రతి అడుగు ఒక అశ్వమేధ యాగంతో సమానం అని చెప్పి పురాణాల్లో చెప్పబడింది. అంటే అంత విశేషమైంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ కేదార్నాథ్ దేవాలయం కట్టబడిన విధానం, ఆ కట్టిన ప్రాంతం, ఆ కట్టిన సీజన్ వాళ్ళు చెప్తున్నారు. అంటే 13వ శతాబ్దంలో నిర్మించబడినట్లు కొంతమంది, 8వ శతాబ్దంలో నిర్మించబడినట్లు కొంతమంది చెప్తున్నారు. అసలు అది నిర్మాణం ఎలా చేశారో ఎప్పటికీ అర్థం కావట్లేదు. అదే భగవంతుని యొక్క లీలా మహిమ అని చెప్పడానికి నిదర్శనం. ఎందుకంటే ఆ దేవాలయం నిర్మించబడిన విధానం, అక్కడ ఉపయోగించబడిన రాళ్ళు ఏవో ఆ చుట్టుపక్కల దొరికేవి కాదు. ఎక్కడో దొరికే రాళ్ళని ఎప్పుడో ఏ టెక్నాలజీ లేని రోజుల్లో అసలు ఎలా తెచ్చికట్టారో అది దేవునికి తప్ప ఇంకా మనుషులకైతే సాధ్యమయ్యే పని అయితే కాదు. మరి అది నిర్మాణం చేసిన దాని చరిత్ర మీద ఇప్పటికీ అదే రకరకాల కథనాలు, ఊహాగానాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అది ఒక మహాద్భుతం. కేదార్నాథ్ యాత్ర చేయడం అనేది ఒక జీవితంలో ఒక యాగం. ఇది అంతా మంచుకొండలు అనమాట. కేదార్నాథ్ ప్రాంతం అంతా కూడా మంచుకొండలే. ఇదిగో హిమాలయాల్లో మేము తీసుకున్న ఫోటోలు ఇవి. అయితే ఇది చెయ్యాలంటే ముందు మనం ప్రిపేర్ అయిపోవాలి. వెళ్తే ఇంకా పరమావధి ఆ కేదార్నాథుని దర్శించుకోవడమే అనే మాటతోటే వెళ్ళాము. తిరిగి వస్తే ఇంకా అది భగవంతుని యొక్క అనుగ్రహం అంతే. అందుకని తిరిగి వచ్చినప్పటి నుంచి ఇంకా పాపం చేయకూడదు అనేలాంటి ఒక భావన కలుగుతుందన్నమాట యాత్ర చేసేసరికి. ఇంచుమించు ఏవి పాప పనులు అయితే చేయలేము. ఇంకా కేదార్నాథ్ కనుక నడిచి ఎక్కువచ్చు అంటే ఇంక మళ్ళీ పాప పనులు చేయలేము. అంత సంతృప్తి కలుగుతుంది ఆ యాత్రలోను. అయితే యోగం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. ఇదిగో అదే కేదార్నాథ్ దేవాలయం. అది ఆ నిర్మాణం కానీ నిర్మాణ శైలి కానీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంకో విచిత్రం ఏంటంటే 2013లో భయంకరమైన వరదలు వచ్చాయి ఇక్కడ. ఆ భయంకరమైన వరదలు వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు. 100 కొద్ది మనుషులు చచ్చిపోయారు కూడాను. యాత్రికులు చచ్చిపోయారు.
ఇదో ఇది శంకరాచార్యుల వారు ఇక్కడి నుంచే నిష్క్రమించారని చెప్తారు. ఇదిగో శంకరాచార్యులు అక్కడ విగ్రహం పెట్టారు శంకరాచార్యుల వారిది. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక రాయి ఉంటుంది. ఆ రాయి ఏంటంటే ఆ వరదల్లో కొట్టుకుంటూ వచ్చి రాయి దేవాలయం వెనకాల ఆగిందిట. ఆ ఆగి అక్కడి నుంచి ప్రవాహం అటు ఇటు చీలిపోయి వెళ్ళిపోయింది రెండుగాను. ఆ ఆలయానికి మాత్రం ఏమీ జరగలేదన్నమాట. అది అక్కడున్న ప్రత్యేకత. ఇది అక్కడ మేము తీసుకున్న రూము. ఇది పొద్దున్నే మళ్ళీ తిరుగు ప్రయాణం అనమాట. అంటే రాత్రి అక్కడ బస చేసేసి ఉదయాన్నే 3 దగ్గర నుంచి స్వామివారి దర్శనం, స్పర్శ దర్శనం అన్నీ చేసేసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణంలో బయలుదేరి మేము కిందకి వస్తున్నాం అనమాట. ఆ బయలుదేరిన క్షణాల్లో ఈ వీడియో అంచేత ఎంతో యోగం ఉంటే తప్ప ఈ కేదార్నాథ్ ప్రయాణం, నడక ప్రయాణం అనేది మాత్రం మన వల్ల అయ్యే పని కాదు. అయితే నడవడం అంటే మొదలైతే ఆ పరమేశ్వరుడే తీసుకెళ్తాడు, ఆ పరమేశ్వరుడే తీసుకొస్తాడు. అది మాత్రం మనం మాటల్లో వివరించగలిగే అంత సౌందర్యం కాదు. ఆ సౌందర్యము అలాంటిదే, ఆ మనోరంజకము అలాంటిదే, ఆ టెన్షను అలాంటిదే, ఆ చలి అలాంటిదే. ఇంకా అసలు అక్కడ నిలబడమే చాలా కష్టమైన పని. ఎలా గడిచిపోతాను రా బాబు అనిపించేలా ఉంటుందన్నమాట. సరే, మొత్తానికి మేము యాత్రను ముగించుకుని ప్రశాంతంగా వెనక్కి తిరిగి వచ్చాం. అయితే యాత్రలో చివరిగా ఆ స్వామివారి కేదార్నాథ్ స్వామివారి యొక్క పునర్దర్శనం ఆ విధంగా ఉందన్నమాట. సర్వేభ్య బద్రీ నారాయణమూర్తి తథా కేదార క్షేత్ర పరమేశ్వర అనుగ్రహ సిద్ధిరస్సు. స్వస్తి.